ఏ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారుగా ఉన్నప్పుడు, అంతమంది నెహ్రూ గారు ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, అట్లాగే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన విదేశాంగ విధానాన్ని మనం అవలంబించాం. అదేంటంటే, ఒకటి, ప్రపంచ దేశాలు బైపోలార్గా విడిపోయినప్పుడు మనం తటస్థంగా ఉండాలి. ఆ తటస్థ విధానానికి నాయకత్వం వహించాలని కూడా నాయకత్వం వహించాం. నెంబర్ 1, ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల విఘాతం జరిగినా, అది పాలస్తీనాలో జరిగినా మరో చోట జరిగినా కూడా భారతదేశం ఛాంపియన్గా ఉన్న సందర్భాలు మనం చూసాం. అదే సందర్భంలో ఒకవేళ మన జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగినప్పుడు యుద్ధాలు చేసి యుద్ధాల్లో విజయం సాధించే చరిత్ర కూడా భారతదేశానికి ఉంది. గుర్తుపెట్టుకోండి. యుద్ధాలు జరిగినప్పుడు అంతర్జాతీయ సమాజంలో మనల్ని ఐసోలేట్ చేయాలనుకున్నప్పుడు రష్యా చాలా సందర్భాల్లో మనం ఎన్నుకున్నప్పుడు రష్యా పట్ల స్నేహపూర్వకంగా ఉన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. గత 10 సంవత్సరాలు, ఇంకా బలంగా చెప్పాలంటే గత 10 నెలల్లో మన ఫారిన్ పాలసీకి సంబంధించిన మూలాల నుంచి భారతదేశం కొంచెం ఎప్పుడైతే వెనక్కి వచ్చిందో ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందో, చివరికి అమెరికాకు సంబంధించిన ఒక మంత్రి వచ్చి కూడా భారతదేశాన్ని చూసి ఎగతాళి చెప్తున్నా. వాస్తవాలు కాదు. అమెరికా మంత్రి కాదండి, నేను అడుగుతాను, అమెరికా చెందిన మంత్రి ఎగతాళి చేస్తే మనం బీలిట్లు అయిపోతాం. చూసారు కదా, మీరు చూసారు కదా మన ప్రధానమంత్రి గారు మీరు ఈ మధ్య కాలంలో ఇరాన్ వార్ జరగడానికి 1 మంత్ ముందు, ఇప్పుడు ఇరాన్ మీద ఈ దాడులు జరిగిన ఈ 1 మంత్లో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఏందో మీరు చెప్తే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంలో నేను దాన్ని మాట్లాడాలనుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఫారెన్ పాలసీలో డిప్లొమసీ గురించి మీకు తెలియని విషయం కాదు. స్టూడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. డిప్లొమసీలో భాగంగా కొన్నిసార్లు తటస్థంగా ఉంటాం, కొన్నిసార్లు మౌనంగా ఉంటాం. వనమాలు తెలియదు అంటారు. వాసుదేవ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యుద్ధానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్కి పోవడాన్ని మీరు తటస్థంగా ఉండమంటే నేను మీరేం చేస్తారంటే ఇంటర్నల్ గా మీరు లింక్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంటర్నల్ లింక్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అడుగుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా భారతదేశానికి సంబంధించిన విదేశాంగ విధానాల్లో ప్రభుత్వాన్ని అన్ని సందర్భాల్లో సపోర్ట్ చేసింది. అదే సందర్భంలో భారత రాజ్యాంగం 251 ఆర్టికల్లో కొన్ని మూల సూత్రాలు విదేశాంగ విధానం ఎట్లా ఉండాలని నిర్దేశించింది. నేను చదువుతాను. అంటే మీరు ప్రస్తావించారు కూడా ప్రస్తావిస్తున్నారు. అదే నేపథ్యంలో భారతదేశ మూల సిద్ధాంతాలకు విఘాతం కలిగిస్తూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే లేదా దానికి విరుద్ధంగా ప్రవర్తించే విదేశాంగ విధానాన్ని అతిపెద్ద ప్రతిపక్షంగా మేము దాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం. అదే సందర్భంలో చెప్తున్నాను, ఇప్పటికీ మేము ఏమంటున్నామంటే ఇరాన్ పట్ల కానీ రష్యా పట్ల కానీ గత 10 నెలల నుంచి భారత ప్రభుత్వ విధానం ఏదైతుందో దాన్ని మార్చుకోవాలని చెప్తున్నాం. మా ప్రభావం ఉంది కాబట్టి మేము మాట్లాడినాం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవంతో వెళ్ళి ఈరోజు ఇరాన్కి సంబంధించిన కౌన్సిల్ దగ్గర పోయి సంతాప సందేశాన్ని కనీసం రాసే ప్రయత్నం చేసింది. అది అవాంఛనీయ పరిణామమే కదా. ప్రతిపక్షమే మాట్లాడకుండా ఏమైందంటే, ప్రతిపక్షాలే మౌనంగా ఉంటే ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటున్న వ్యవస్థలోకి మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రశ్నలు మీరు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్కి విదేశాంగ విధానం తెలియదు, అది నేను ఆ మాట అనలేదు, మీరు వినట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏం చేస్తున్నారంటే నన్ను పట్ల ఒక పాయింట్ దగ్గర పోయి వదిలి పెడతాం అనుకుంటారు. మేము వివాక్షం సార్, ఒక దగ్గర ఆగాం. మమ్మల్ని ఒక దగ్గర మీరు బంధించలేదు కాంగ్రెస్ పార్టీని. నేనేమంటున్నానంటే మళ్ళీ చెప్తున్నాను సార్, భారతదేశ విదేశాంగ విధానము పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలి, అమెరికన్ సెంట్రిక్గా ఉంటుందని చెప్తున్నాం. మళ్ళీ చెప్తాం. 50 ఏళ్ళ పాటు మేము చేశాం కాబట్టి ఈరోజు భారతదేశానికి ప్రపంచంలో గౌరవం వచ్చింది సార్. ఈరోజు నిక్సన్ని అమెరికాకు పోయి మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, అరే కనీసం ఇరాన్ మీద దాడి చేస్తా ఉన్నప్పుడు లేదా ఇంకో దేశం మీద దాడి చేస్తా మాట్లాడలేదు మోడీ గారు. ముఖం మీద ఫైల్స్ ఇసిరేసి వచ్చిన ఒక ధీరోదాత్త మహిళా ప్రధాని కూడా ఇందిరాగాంధీ, అది కూడా చెప్తా నేను. అందులో ఎట్లాంటి అంటే మన ప్రధానమంత్రులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని అడిగారు కాబట్టి పాయింట్ చెప్తాను. నేను ఇప్పుడు దానికి అదనంగా ఇంకో పాయింట్ కూడా చెప్పాను, నిలదీసి వచ్చింది. వాసుదేవ్ గారు చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, విదేశాంగ అంశాలకు వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు కానీ లేదా మనం ఇస్తున్న భాష్యాలు కానీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎందుకోసం అంటే
దేశం ఫస్ట్ మనకి. ఆ నేపథ్యం నుంచి మా పార్టీ ఎప్పుడు బయటకు వచ్చిన సందర్భాల్లో బయటకు కూడా రాదు. కానీ అదే సందర్భంలో భారతదేశ ప్రయోజనాలు కూడా ఇంపార్టెంటే కదా. ఎందుకోసం అంటే ఈరోజు ఈ అంశము మన వంటని దగ్గర వచ్చింది కదా. ఎందుకు ఈ విషయాన్ని అంటున్నంటే హార్మోజ్ జలసంధిని మూసేసినప్పుడు ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మేము చైనా నౌకలకు కానీ రష్యా నౌకలకు కానీ మేము వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం కనుక ఇజ్రాయెల్ పర్యటన కనుక, అంటే నా అభిప్రాయంగా చెప్తున్నాను, ఇజ్రాయెల్ పర్యటన కనుక మోడీ గారు కనుక చేయకుంటే యుద్ధానికి ముందు బహుశా మూడో దేశంగా భారత్ పేరు కూడా అలా ఉండే అవకాశం ఉండేదేమో. కాబట్టి ఇట్లాంటి అంశాల సందర్భానికి వచ్చినప్పుడు మనం మనకుండే విదేశాంగ విధానాన్ని మనం ఏదైతే స్వాతంత్రం తర్వాత నుంచి అవలంబించుకుంటూ వచ్చామో దాన్ని కంటిన్యూ చేయాలనే ఒక అప్పీలే నేను గౌరవ భారత ప్రభుత్వానికి కానీ మన ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ పాయింట్ అడిగాను, మీరు ఏంటంటే అది వదిలేసి మిగిలిన మాట్లాడారు. బంగ్లాదేశ్ ఇష్యూ అడిగాను. బంగ్లాదేశ్కి సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అధ్యయనం చేసిన ఒక సీనియర్ అకాడమిషియన్గా మీరు ఎలా చూస్తున్నారు? నేను దానికి సమాధానం చెప్పాను సార్, గుజరాత్ డాక్టర్ రూపంలో నేను చెప్పాను. మనం ఇరుగు పొరుగు దేశాలతోటి సత్సంబంధాలు పెట్టుకునే దాంట్లో భారత్ ఎప్పుడు వెనుకపోతుందనేది మన అభిప్రాయంగా ఉండాలి. కానీ అదే సందర్భంలో బంగ్లాదేశ్ ఏవైతే భారతదేశం పట్ల వ్యతిరేకతను చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ స్థాయిలో వ్యక్తపరిచిందో దానికి సంబంధించిన రిస్ట్రిక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా భారతదేశానికి ఉంటుంది. అంటే మన సహాయాన్ని వాళ్ళు లైసెన్స్గా తీసుకునే పరిస్థితి కల్పించవద్దు. మన సహాయాన్ని పట్ల గ్రాటిట్యూడ్ కల్పించే ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్కి ఒక అవకాశాన్ని కూడా మనం భారతదేశం వైపు నుంచి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. బహుశా ఆ రూపంలోనే ఈ 60 కోట్లకు సంబంధించిన ఈ సబ్సిడీలు కానీ సహాయం ఉండే దిశలో భారత ప్రభుత్వం ఆలోచించవచ్చు. ఇక్కడ మొన్ననే రీసెంట్గా అక్కడ మళ్ళీ డెమోక్రటిక్ అనేది రిస్టోర్ అయిపోయింది, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ ఏర్పడింది.